నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ టెస్కాప్ చైర్మన్ వైస్ చైర్మన్ రాజీనామా మీడియాకు వివరాలు వెల్లడించిన కొండూరి విత్తనాల కొరత లేకుండా చర్యలు వ్యవసాయ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు మైత్రి ఛానల్ కు పోలీసుల నోటీసులు వివరణ ఇస్తామంటున్న యాజమాన్యం చట్టాలను గౌరవిస్తామంటున్న యాజమాన్యం ఇక వార్తల వివరాలు టెస్కాప్ చైర్మన్ పదవికి రాజీనామా ప్రకటించారు కొండూరి రవీందర్రావు తనతో పాటు ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నారని ఇటీవల ఊహించని పరిణామాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఆయన అవసరాల కోసం కొందరు పార్టీ మారారని అయినా తనకు కోపం లేదని స్పష్టం చేశారు సమర్థవంతమైన నేతను టెస్కాప్ చైర్మన్ గా నియమించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు కొండూరి రవీందర్రావు హైదరాబాద్ అబిడ్స్ టెస్కాప్ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ కొండూరి రవీందర్రావు మీడియాతో మాట్లాడారు అంతకుముందు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి డైరెక్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు ఆయన కరీంనగర్ జిల్లా నుండి డీసీసీబీ పాలకవర్గం సభ్యులు సొసైటీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు నాయకులు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు మీడియా సమావేశంలో పలు కీలక ప్రకటన చేశారు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తాను ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నామని ఇటీవల ఊహించని పరిణామాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన మాజీ సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో టెస్కాప్ అభివృద్ధి చెందిందని 9 ఏళ్ల టెస్కాప్ ప్రస్థానంలో నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కొనియాడాయని గుర్తు చేశారు వ్యాపార పరంగా 30,000 కోట్ల వృద్ధి సాధించామని అందులో మొత్తం 32.94 లక్షల మంది వినియోగదారులు తెలిపారు మొత్తం డిపాజిట్లు 15,581 కోట్లు కాగా 43,264 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగాయని చెప్పారు పూర్తి పారదర్శకంగా బ్యాంకింగ్ రుణాలు ఉద్యోగ నియామకాలు పదోన్నతులు చేశామని జవాబుదారీతనం హెచ్ఆర్ పాలసీ అమలు చేసినట్లు తెలిపారు కొండూరి రవీందర్రావు ప్రభుత్వం ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే కింద వ్యవస్థ అంతా కూడా బ్రహ్మాండంగా సాగుతుంది ఈ విషయంలో గత ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మా పనితనాన్ని గుర్తించి ఇక్కడ ఈ పాలక వర్గాలు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మా మీద ఏదైతే నమ్మకం పెట్టినరో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్రహ్మాండంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయిన ఒక సంతోషం ఇవాళ నాకుంది నా సహచర పాలకవర్గ సభ్యులు ఇలా నాతో పాటు లేకుండొచ్చు మొన్న ఈ మధ్య వాళ్ళందరూ కూడా పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మారిండ్రు కాబట్టి కానీ వాళ్ళు కూడా ఈ 3.5 సంవత్సరాలు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ పురోగతిలో వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతకుముందు పాలక వర్గాలు ఇవాళ నా కరీంనగర్ జిల్లా ముఖ్యంగా కరీంనగర్ గురించి కూడా నేను మాట్లాడవలసిన అవసరం ఉన్నది 57 కోట్ల నష్టంలో ఉన్న బ్యాంక్ ఈ సంవత్సరం 100 కోట్ల గ్రాస్ ప్రాఫిట్ 100 కోట్లు చేసింది టెస్కాప్ కన్నా కూడా ఎక్కువ గ్రాస్ ప్రాఫిట్ చేసిన బ్యాంక్ గత 2012లో మలుపు తిరిగిందంటే వెనుకకు తిరిగి చూడకుండా ఇలా బ్రహ్మాండమైన సేవలు అందిస్తా ఉన్నది 7.5 లక్షల క్లయింటేల్ ఇవాళ కరీంనగర్లో 7.5 లక్షల క్లయింటేల్ ఉన్నది వ్యవసాయానికి ఎక్కడ కూడా చిన్నగా కూడా విఘాతం కలగదు కరీంనగర్ జిల్లాలో 48,000 ఎకరాల్లో పత్తి సాగుకు అవకాశం ఉందని ఇప్పటి వరకు 1,30,000 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
గతంలో భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట విత్తనాలు 10,000 ఎకరాలకు పంపిణీ చేయగా ఈ సీజన్లో 11,250 ఎకరాలకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటి వరకు 75% విత్తనాలను 40% సబ్సిడీపై రైతులకు అందజేశామని తెలిపారు. మిగతా 25% విత్తనాలను 2 రోజుల్లో అందజేస్తామన్నారు. విత్తనాలు విక్రయించే షాపుల్లో వ్యవసాయ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పత్తి విత్తనాలు, పచ్చి రొట్ట ఎరువుల సరఫరాపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి. రైతులు ఒకే రకం కంపెనీ పత్తి విత్తనాలను తరచూ వాడకుండా వివిధ రకాల కంపెనీల విత్తనాలను వాడాలని సూచించారు కలెక్టర్. పంటల సాగులో యాజమాన్య పద్ధతులు అవలంబించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. విత్తన ఎరువుల దుకాణాలలో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించాలని, విత్తనాలు కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా అనుమానం ఉంటే విచారణ జరపాలని సూచించారు. తనిఖీలు చేసే సమయంలో వీడియోలు తీసి వాటిని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం అయ్యేలా చూడాలన్నారు. పత్తి విత్తనాల కోసం రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్, కరీంనగర్, చొప్పదండి, హుజరాబాద్ ఏడీఏలు రణధీర్ రెడ్డి, రామారావు, సునీత అధికారులు పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మీ ఇన్స్పెక్షన్ కరెక్ట్ లేదు అంటున్నారు. ఆ పేరు డిస్క్లోజ్ చేయకుండా 2018లో ఇట్లాంటి కేసు బుక్ అయింది. 1 year వరకు పీడియాట్ కింద లోపల ఉన్నారు. సో అలాంటి మళ్ళా రిపీట్ కావద్దు అన్నట్టు ప్లస్ ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఒకటే మీరు చేయొచ్చు, లైక్ వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు రిటైల్ అవుట్లెట్స్ ఫార్మర్స్ పేరుతో సహా ఉంటుంది కదా రిజిస్టర్, మొబైల్ నెంబర్ అది ఉంటుంది. నా లైక్ ఇన్స్పెక్షన్ అంటే ఇంకా ఏం చేస్తారు, లైక్ ర్యాండమ్గా ఇప్పుడు మనకి స్టాక్ పొజిషన్ ఉంది. 2 రకాలు మనకి ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకటేంటంటే అన్నెసెసరీ అపోహాలు, ఒక 10 వెరైటీస్ ఉన్నా ఒకే వెరైటీ మీద లోడ్ పడడం, ఓకే అలాంటి ఒకటి ఉండొచ్చు. లేకపోతే ఇంకొకటి ఏంటి, ఆర్టిఫిషియల్ షార్టేజ్ త్రూ ద డీలర్. అతను కొన్ని దాచి పెట్టుకొని మళ్ళీ వర్డ్ ఆఫ్ మౌత్లో ఒక ఫార్మర్ని చెప్తే ఇంకొక ఫార్మర్ అదే దానికి ఫిక్స్ అయిపోతారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో వార్షిక స్పోర్ట్స్ మీట్ ను గురువారం ప్రారంభించారు సిపి అభిషేక్ మహంతి. 2 రోజుల పాటు ఈ పోటీలు కొనసాగుతాయి. జట్ల వారీగా స్పోర్ట్స్ పరేడ్ నిర్వహించిన అనంతరం స్పోర్ట్స్ మీట్ లైట్ వెలిగించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ల వారీగా హెడ్ క్వార్టర్స్, స్పెషల్ వింగ్స్ 5 టీములు పాల్గొంటున్నాయని తెలిపారు. సిబ్బందికి అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్, కబడ్డీలతో పాటు మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. నిత్యం విధుల్లో ఉండే పోలీసులకు ఇటువంటి ఆటల వలన మానసిక ఉల్లాసమే కాకుండా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసము పెంపొందుతుందన్నారు. కరీంనగర్ పోలీసులు మైత్రి న్యూస్ ఛానల్ కి నోటీసులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాధితుల పక్షాన నిలబడి కథనాలు ప్రసారం చేస్తే వివరణ ఇవ్వాలంటూ పోలీసులు ఛానళ్లకి నోటీసులు ఇవ్వడమేంటని పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఇలా బెదిరింపు ధోరణులకు పాల్పడితే మీడియా స్వతంత్రంగా ఎలా వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు. ఇంతకీ మైత్రి న్యూస్ ఛానల్ కి పోలీసులు నోటీసులు ఎందుకిచ్చారు? ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. మైత్రి న్యూస్ ఛానల్ కి కరీంనగర్ పోలీసులు ఇటీవల 2 నోటీసులు పంపించారు. భూ తగాదా విషయంలో ఓ బాధితుడు తమకు న్యాయం చేయాలంటూ మైత్రి ఛానల్ను సంప్రదించారు. పోలీసులతో ఆయన ఎదుర్కొన్న అనుభవాలను, ఆయన వద్ద ఉన్న డాక్యుమెంటేషన్ను పరిశీలించి
బాధితుడి పక్షాన మైత్రి ఛానల్ ఈ నెల 16న కథనాన్ని ప్రసారం చేసింది. కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్ సర్వే నెంబర్ 1374/ఏలో అనుముల భాస్కర్ రెడ్డి మరియు ఇల్లందుల చిరంజీవి అనే వ్యక్తులు 584.33 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు. ఆది జాంబవ అనే రియల్ సంస్థ నుండి జూలై 2022లో కొనుగోలు చేశారు. కాగా ఆ భూమి విషయమై డాక్టర్ కంకణాల లావణ్య అనే మహిళ కోర్టులో కేసు వేసింది. తాను ఫిబ్రవరి 2022లో అదే భూమిని కొనుగోలు చేసినట్టు పాత యజమానిపైన కేసు పెట్టింది. అయితే అనుముల భాస్కర్ రెడ్డి, చిరంజీవి ఇద్దరూ కలిసి ఆ భూమిని కొనుగోలు చేసే ముందు ఎంక్వైరీ చేశామని, ఆమె పేరుపైన ఎలాంటి డాక్యుమెంట్స్ లేవని నిర్ధారించుకొని స్థలాన్ని కొనుగోలు చేశామని బాధితులు చెప్తున్నారు. అయితే డాక్టర్ లావణ్య ఉద్దేశ్యపూర్వకంగానే తమ భూమిపైన ఈఓడబ్ల్యూకి ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ కేసు ఆధారంగా కరీంనగర్ 3 టౌన్ పోలీసులు భాస్కర్ రెడ్డి, చిరంజీవి పైన కేసును నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కోర్టులో 3 సార్లు రిమాండ్ రిజెక్ట్ కావడంతో పోలీసులు తమని వదిలిపెట్టినట్టు బాధితులు మైత్రి ఛానల్కి తెలిపారు. ఇదే విషయాన్ని ఈ నెల 16న మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనంలో పేర్కొన్నాం. దీనిపై వివరణ ఇవ్వాలంటూ పిటిషనర్ లావణ్య పేరుతో ఈ నెల 24న మొదటి నోటీసును పంపించారు పోలీసులు. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్కి చెందిన మహిళా కార్పొరేటర్ ఆకుల పద్మ, సిపి అభిషేక్ మహంతిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు ఈ నెల 14న మీడియాకి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మాజీ కార్పొరేటర్ అయిన తన భర్త ఆకుల ప్రకాష్పై పోలీసులు అక్రమంగా భూ వివాదం కేసు పెట్టి అరెస్టు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈఓడబ్ల్యూ బాధ్యతలు చూస్తున్న మహిళా అధికారినికి ఓ భూమి సెటిల్మెంట్ విషయంలో తన భర్త సహకరించకపోవడంతో ఆయనపైన ఫోర్జరీ కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తన భర్తపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ప్రతిపక్షాలను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని ఆమె ఫిర్యాదులో రాసుకొచ్చారు. ఆకుల పద్మ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఈసీ తెలంగాణ రాష్ట్ర డీజీపీకి చర్యలు తీసుకోవాల్సిందిగా మెమో జారీ చేసినట్టు పద్మ మీడియాకి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే అంశాన్ని మైత్రి ఛానల్ తన కథనంలో ప్రసారం చేసింది. కేవలం మీడియాకి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఆధారంగా కథనం ప్రసారం చేసినందుకు ఈ నెల 25న రెండో నోటీస్ మైత్రి ఛానల్కు పంపించారు పోలీసులు. ఇలా ఆ 2 కథనాలకు సంబంధించి బాధితుల పక్షాన నిలబడి పోలీసులు తీసుకున్న చర్యలను ఎత్తిచూపే ప్రయత్నం చేసింది మైత్రి ఛానల్. బాధితులు అనుముల భాస్కర్ రెడ్డి, చిరంజీవి గోడును సైతం వినండని బాధితుల పక్షాన పోలీసులకు విజ్ఞప్తి చేసింది. మహిళా కార్పొరేటర్ ఆకుల పద్మ తనకి న్యాయం చేయండంటూ ఎలక్షన్ కమిషన్ను అర్థించిన విధానాన్ని చూపెట్టింది. ఇలా 2 వేర్వేరు అంశాలను ప్రసారం చేసినందుకు పోలీసులు మైత్రి ఛానల్కి 2 నోటీసులు పంపించారు. ఇలా నోటీసులు పంపించి మీడియా ఛానళ్లని భయభ్రాంతులకు గురి చేయాలంటే కుదరదు. పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఇటు మీడియా సర్కిల్లోనూ అటు ప్రజాస్వామ్యవాదుల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. నోటీసుల పేరిట ఇలా మీడియా ఛానళ్లను బెదిరింపులకు గురి చేయడం తగదని వారంటున్నారు. భారత రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్లో భాగంగా రైట్ టు ఫ్రీడమ్ అనేది స్వేచ్ఛ హక్కు అనేది. స్వేచ్ఛ హక్కులో భాగంగా 19th ఆర్టికల్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అంటుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే మీడియా స్వేచ్ఛ అనేది ఉంది. మీడియా స్వేచ్ఛలో భాగంగానే మీడియా సంస్థలు, పత్రికా యాజమానులు కావచ్చు, రిపోర్టర్లు కావచ్చు, వాళ్ళకు వచ్చినటువంటి సోర్సు ఆధారంగా, వారికి వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా కథనాలు క్రియేట్ చేస్తుంటారు. ఆ కథనాలు క్రియేట్ చేసినంత మాత్రాన పోలీసులు ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష సాధింపు ధోరణికి పాల్పడాల్సిన అవసరం లేదు. అలాగే వారికి వచ్చినటువంటి మీడియా రిపోర్టర్లకి, జర్నలిస్టులకు వచ్చినటువంటి సోర్సును వెల్లడించాలనడం కూడా సబబు కాదు. అయితే వారు కావాలన్నటువంటి రికార్డ్స్ని సబ్మిట్ చేయాలి అనడంలో దానిలో సంబద్ధత ఉంది. దానికి టైం కూడా తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో మైత్రి ఛానల్కి పోలీసులు
నోటీసులు కూడా ఇచ్చారు. దానికి సంబంధించి సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లా అని చెప్పేసి అనుకూలమా వ్యతిరేకమా అని కాకుండా బ్యాలెన్స్డ్గా మీడియా సంస్థలు ఎప్పుడు కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కథనాలని ప్రసారం చేయడానికి ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మైత్రి ఛానల్కి ఇచ్చినటువంటి నోటీసులో భాగంగా వారు తీసుకున్నటువంటి సమయం, వారికి ఇచ్చినటువంటి నోటీస్కి సంబంధించి సరైనటువంటి ఆధారాలు కూడా చెప్తారు. అయితే సోర్స్ మాత్రం వెల్లడించేటువంటి అవకాశాలు లేదు. ఇదిలా ఉంటే పోలీసులు పంపించిన నోటీసులకు మైత్రి ఛానల్ యాజమాన్యం తప్పకుండా వివరణ ఇస్తోంది. వాళ్ళు అడిగిన అన్ని ఆధారాలను సమర్పిస్తుంది. చట్టం అంటే మాకు ఎనలేని గౌరవం. ఈ విషయంలో మైత్రి ఛానల్ ఎప్పటికీ వెనుకడుగు వేయదు. ఇలాంటి ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడేది లేదు. మా స్టాండ్ ఎప్పుడూ బాధితుల పక్షమే. ట్రూత్ అండ్ ట్రస్ట్ మా నినాదం. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా బాధితుల పక్షాన నిలబడి కథనాలను ప్రసారం చేస్తాం. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట స్వయంభూ మానసాదేవి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం కావడంతో సుదూర ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చిన భక్తులు మానసాదేవి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. 108 జంట శివలింగాలు మానసాదేవి ఉత్సవ విగ్రహానికి భక్తులు అభిషేకాలు చేశారు. అర్చనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మవారికి ముడుపులు కట్టగా కొంతమంది అమ్మవార్లకు వడిబియ్యం సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు అడప శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల వద్ద డిమాండ్ చేసిన షాడో ఎమ్మెల్యే కాంగ్రెస్ వ్యక్తి కాదా అని ప్రశ్నించారు. మండలానికి చెందిన ఓ మహిళ వద్ద 2 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేయడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సేవ చేయాలని ఉంటే నియోజకవర్గంలో ఆసుపత్రి కట్టి పేదలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల అభిలాష్, దండబోయిన శేఖర్, సాయివేణి రాజు, పిండి సందీప్ పాల్గొన్నారు. 22 సంవత్సరాలు పార్టీ కొరకు పనిచేస్తేనే సుడా చైర్మన్ పదవి ఇచ్చిరు. మీలాగా మీకు గురువు లేరు కాబట్టి మీరు ఇష్టమైనట్టు వ్యవహరిస్తారు. మనం చదువుకోవాలన్నా కూడా గురువు అనేది ఉంటేనే చదువుకుంటాం. రాజకీయం కూడా మనకు ఒక గురువు ఉంటేనే మనకు రాజకీయ ఓనమాలు దిద్దుతాడు. ఆ ఓనమాలతోనే మనం రాజకీయం చేస్తాం. ఓకే, మా కెప్టెన్ లక్ష్మీకాంతారావు భిక్ష పెడితేనే మా జీవి రామకృష్ణరావు గారికి సుడా చైర్మన్ వచ్చింది అనుకుందాం. మరి గడ్డం వంశకృష్ణ ఉన్నారు, ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు. వెల్చాల రాజేందర్ రావు గారు ఉన్నారు, ఆయన ఎక్కడ పార్టీ కూడా కష్టపడారని టికెట్ ఇచ్చారు. వడతల ప్రణవ్ బాబు గారు ఉన్నారు, ఎక్కడ కాంగ్రెస్ లో కష్టపడారని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు. జువాడి నరసింహారావు గారు ఉన్నారు, ఆయన ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కష్టపడ్డారని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు. బారాబారి చెప్తున్నాం, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు ఎన్ని కేసులు ఎన్నో అరెస్టులు అయ్యి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్ జ్యోతినగర్ కు చెందిన సోషల్ వర్కర్ మునిపల్లి ఫణితాకు వాట్సాప్ కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలు చెబుతూ బ్లాక్మెయిల్ కు పాల్పడ్డాడు. సిబిఐ ఆఫీసర్నని, మీ కుమారుడు హర్ష మత్తు పదార్థాలతో తమకు దొరికాడని అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు వాట్సాప్ కాల్లో బెదిరింపులకు పాల్పడ్డట్టు బాధితురాలు ఫణిత తెలిపారు. 50,000 రూపాయలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన వెంటనే కెనడాలో ఉన్న కుమారునికి కాల్ చేసి సైబర్ నేరగాళ్ల మోసాన్ని గుర్తించారు మునిపల్లి ఫణిత. కరీంనగర్ 1 టౌన్లో సంప్రదించి సైబర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఆమె. లిఫ్ట్ చేయగానే అక్కడ అదర్ పర్సన్ హిందీలో మాట్లాడాడు. ఫస్ట్ అమిత్ బాబు కిదరే అన్నాడు. అమిత్ బాబు కోనే అంటే మేరీ పతి అన్నాను. కిదరే అమిత్ బాబు వాళ్ళతో యాక్సిడెంట్ హువా ఉనో ఘర్ మే మే బాహరు అని చెప్పాను. చెప్పేసరికి హర్ష్ కిదర్ హే అన్నాడు. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా గంభీరంగా మాట్లాడతాడో
అలా క్వశ్చన్ వేశాడనమాట. హర్ష్ కిదరే అంటే హర్ష్తో మేర బేటా నువ్వు కెనడా మే అని చెప్పిన. कनाडा में आने कनाडा को क्यों भेजे, उनको पढ़ाई के लिए भेजे, नहीं ये तो ड्रग्स भेजने के लिए भेजे అని అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాగైతే ఎంక్వైరీ చేస్తాడో అట్లా అనేసరికి సడన్గా భయం వేసింది. क्यों क्या हुआ सर, कौन है आप बोले तो मैं सीबीआई ऑफिसर सेंट्रल ब्यूरो इन्वेस्टिगेशन से बात करी, उन्होंने उधर हम लोग पकड़े सो उन्होंने वैन में अभी आप बात करते అని అన్నాడు. అనగానే నేను అంటే మాట్లాడమంటున్నాడు కదా అంటే నిజంగానే అక్కడ బాబు వ్యాన్లో ఉన్నట్టుగా. ఇక ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో డివైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన. 10 ఏళ్లుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు, మండలి ఎన్నికలు పూర్తయ్యాయని ఇక నియామకాలపై దృష్టి సారించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ నాయక్, ప్రతినిధులు రాహుల్, అజయ్, భాను సంతోష్, రాజేష్ పాల్గొన్నారు. ఇప్పటివరకు గత ప్రభుత్వాలు ఇంటికొక ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఈరోజు యువతను విస్మరించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కనబడుతుంది. దేశంలో చూసినట్టయితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోడీ ప్రభుత్వం గతంలో చెప్పారు. కానీ నేటి చూస్తే కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా గడిచిన 10 సంవత్సరాలు భర్తీ చేయని పరిస్థితి దేశంలో ఉంది. అంటే ఈరోజు ఈ యూత్కు ఓటు బ్యాంకింగ్ మాత్రమే ఉపయోగించుకుంటున్నారు తప్ప ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఎమ్మెల్యేల ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద ఉన్నంత ఉత్సాహము, శ్రద్ధ నేడు ఉద్యోగ భర్తీ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎందుకు లేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. విద్యతో పాటు ఇతర రంగాల్లో రాణించాలని, తద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ గన్రా శ్రీనివాసరెడ్డి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఫేర్వెల్ పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ ప్రసంగించారు. తమ కళాశాలలో మంచి నైపుణ్యం కలిగిన ఫ్యాకల్టీ ఉందన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, డైరెక్టర్ విశ్వనాథ్, వినోద్, ప్రకాష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫేర్వెల్ అనేటువంటిది వాళ్ళు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్న సందర్భంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫేర్వెల్ అనగానే ఒక చాలా సంతోషం కలిగేటువంటి విషయం. ఎందుకంటే మా వాగేశ్వరి కాలేజీ నుండి ఇంతమంది బీటెక్ చదివి డిగ్రీ తీసుకొని సొసైటీలో ఒక సెటిల్ కాబోతున్నారు, లైఫ్లో సెటిల్ కాబోతున్నారు అనేటువంటి ఆనందం ఉంటుంది. ఈ స్టూడెంట్స్ ఎక్కడున్నా కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని, మా యొక్క వాగేశ్వరి స్టూడెంట్ అనే విధంగా చెప్పుకునే విధంగా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ స్టూడెంట్స్ ఎవరినైనా కూడా నేను ఒకరోజు మళ్ళీ ఒక చీఫ్ గెస్ట్గా తీసుకొని వచ్చి నాతో పాటు కూర్చునే విధంగా ఉండాలని, కావాలని కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ అందరికీ మంచి జరగాలని విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర గీతం సిద్ధమైంది. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. 3 చరణాలతో కూడిన 2.5 నిమిషాల వర్షన్ను ఆవిష్కరించనున్నారు. దీంతో పాటు 13.5 నిమిషాల నిడివిగల పూర్తి గీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లోనే తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర గీతమైన జై జై హే తెలంగాణను 3 చరణాలతో కూడిన 2.5 నిమిషాల వర్షన్ను సిద్ధం చేశారు. దీంతో పాటు 13.5 నిమిషాల నిడివిగల పూర్తి గీతాన్ని కూడా సర్కార్ ఓకే చేసింది. కాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర గీతం ఆవిష్కరణ అనంతరం 5 నిమిషాల పాటు ఆమె ప్రసంగించనున్నారు. సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీల్లో ఎవరో ఒకరు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక ఉత్సవాలలో భాగంగా జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై దాదాపు 5,000 మంది భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు.
ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్న సమయంలో 13:30 నిమిషాల నిడివితో ఉన్న జై జై హే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం రాష్ట్ర గీతాన్ని రచించిన కవి రచయిత్ర అంత్యశ్రీని, దానికి స్వరకల్పన చేసిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ప్రభుత్వం సన్మానించనుంది. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ కృష్ణ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన నిందితుడు కొద్ది రోజుల నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 28న స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలోకి చొరబడ్డ నిందితుడు స్వామివారి హుండీ పగలగొట్టి అందులోని నగదు అపహరించినట్టు వివరించారు. ఆలయ చైర్మన్ నరేందర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన సిబ్బందిని ఏసీపీ కృష్ణ అభినందించారు. అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ బయట ఉన్నటువంటి హుండీకి ఉన్నటువంటి తాళాన్ని పగలగొట్టి ఒక రాడుతో అందులో ఉన్నటువంటి క్యాష్ ఏదైతే ఉందో తీసుకుపోవడం జరుగుతుంది. నిన్న ఎక్కడెక్కడనో అతని కోసం తిరిగి ట్రాక్ చేసి ఈరోజు పెద్దపల్లి బస్టాండ్ ఏరియాలో అది, ఎందుకంటే గతంలో రెబ్బెర పోలీస్ స్టేషన్ మరియు నిన్నెల పోలీస్ స్టేషన్ కూడా ఈ ఇంట్లో కూడా చొరబడిన దొంగతనం, అట్లాగే ఈ టెంపుల్ ఆఫీస్ అంటే ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే వ్యవసాయ టెంపుల్లో చేశారో అటువంటి దొంగతనం చేయడం జరిగింది. అతన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు అతని దగ్గర 4,370 రూపాయలు రికవర్ కూడా చేయడం జరిగింది. కొంత డబ్బు కూడా అతను ఈ బట్టలు కొనుక్కోవడం, ఈ బూట్లు కొనుక్కోవడం కూడా చేయడం జరిగింది. మేము కూడా మా సిబ్బంది కూడా రాత్రిపూలు పెట్రోలింగ్ చేస్తున్నాం. అయినప్పటికీ మీ అందరూ కూడా ఇప్పటికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి బస్సులో కూడా మీరు ఎటైనా ఊరికి వెళ్తుంటే తాళం వేసి ఖచ్చితంగా మీ స్ట్రీట్లో ఉండేటువంటి వాళ్ళకు కానీ, మీ ఇంటిపక్క వాళ్ళకు కానీ, లేదా మీ కాలనీ అసోసియేషన్ వాళ్ళకు కానీ, లేదంటే మా పోలీసులకు కానీ చెప్పినట్లయితే మా సర్వేలెన్స్ పెడతాం. కరీంనగర్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వనితా క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక అనగాష్టమి వ్రతాలు జరిగాయి. వేణుగోపాల శర్మ నిర్వహణలో సుమారు 60 మంది సుహాసినీలు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి, ఐపీసీలు చందా రవీందర్, జైన అర్చన, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు చందా విజయలక్ష్మి, సెక్రటరీ పద్మావతి, కోశాధికారి అనురాధ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.